నమస్కారం, నా పేరు డాక్టర్ పురుధమన్ మరియు ఈరోజు ఈ వీడియోలో మనము శీతాకాలంలో మూత్రపిండాల వైఫల్య రోగి ఏ విషయాలను గుర్తుంచుకోవాలో చెప్పబోతున్నాము. ఎందుకంటే వాతావరణం మారిన వెంటనే మన ఆహారం మారుతుంది, మన దుస్తులు మారతాయి మరియు మన మూత్రపిండాల స్థాయిలు కూడా మారుతాయి. శీతాకాలంలో గరిష్ట సంఖ్యలో రోగులలో మూత్రపిండాల స్థాయి పెరగడం మనం చూస్తాము. మీ మూత్రపిండాల స్థాయి 5 ఉంటే మీరు శీతాకాలంలో గరిష్ట స్థాయికి చేరుకునే సమయానికి అది 6కు చేరుకుంటుంది. ఇక్కడ నిలకడగా ఉన్న రోగులు తమ మూత్రపిండాలు మళ్లీ క్షీణించడం మొదలైందని ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ఈ చలికాలంలో మీ శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి, మీరు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి, అర్థం చేసుకోవడం చాలా అవసరం. కాబట్టి మొదట ప్రారంభిద్దాం. శీతాకాలంలో కెటామైన్ ఎందుకు వస్తుంది? ఎండాకాలంలో మన కండరాలు రిలాక్స్గా ఉంటాయి. కానీ వాతావరణం చాలా చల్లగా ఉన్నప్పుడు మనం పూర్తి బట్టలు ధరించకపోతే కొంచెం బిగుతుగా మారి భుజాలు పైకెత్తి నడుస్తాము. మన కండరాలు బిగుసుకుపోతాయి. ఎందుకంటే తరచుగా వీపు మీద చల్లగా అనిపిస్తుంది, మన శరీరం ముందు నుండి తెరిచి ఉంటే చల్లగా అనిపిస్తుంది. మన కండరాలలో నిరంతర సంకోచం ఉన్నప్పుడు శరీరంలో కెటామైన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇక్కడ కిడ్నీ చెడిపోలేదు, ఇక్కడ శరీరంలో కెటామైన్ ఉత్పత్తి పెరిగింది. ఈ కారణంగా మేము మా నివేదికలలో కొన్ని మార్పులను చూస్తాము. మేము స్థాయిలో కొద్దిగా పెరుగుదలను చూస్తాము. సాధారణంగా మనం 0.5 నుంచి 1 వరకు చూస్తాం. ఇప్పుడు దాన్ని ఎలా నియంత్రించగలం? ఇప్పుడు వాతావరణం చాలా చల్లగా ఉంది, కానీ ఇంట్లో మన ఉష్ణోగ్రతను చాలా బాగా నిర్వహించవచ్చు. అందుకే కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లందరికీ ఇంట్లో కనీసం ఒక గది అయినా టెంపరేచర్ బాగా కంట్రోల్ అయ్యే మంచి గదిగా మార్చుకోవాలని సలహా ఇస్తున్నాను. గది ఉష్ణోగ్రతను 25-26 డిగ్రీల మధ్య ఉంచడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇది చాలా ఓదార్పునిచ్చే ఉష్ణోగ్రత. ఇక్కడ మీకు చల్లగా అనిపించదు లేదా మీకు వేడిగా అనిపించదు. కాబట్టి గది ఉష్ణోగ్రతను 25-26 డిగ్రీల మధ్య ఉంచడానికి ప్రయత్నించండి. ఇప్పుడు బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు చలిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి పెడ్ జాకెట్లు వాడాలని సూచిస్తున్నాను. ఇప్పుడు మనం పెడ్ జాకెట్లు మరియు ఇతర జాకెట్ల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నిస్తాము. పెడ్ జాకెట్ల మధ్యలో కాటన్ ఉంటుంది. రెండు వైపులా గాలిని పూర్తిగా అడ్డుకునే సింథటిక్ క్లాత్ ఉంది. దీనివల్ల మన శరీరంలో ఉత్పన్నమయ్యే వేడి మన బట్టల్లో చిక్కుకుపోతుంది మరియు మీ శరీరం వెచ్చగా ఉంటుంది. ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు మంచి హెవీ గ్లౌజులు, టోపీలు వాడాలి. వీలైనంత తక్కువగా బయటకు వెళ్లడానికి ప్రయత్నించండి. బయటకు వెళ్లాల్సి వస్తే మధ్యాహ్నం ఎండలు ఉన్నప్పుడు బయటకు వెళ్ళాలి. మేఘాలు, వానలు ఉన్న రోజు ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ఉండాలి. కాబట్టి ఇది ఉష్ణోగ్రత నియంత్రణకు సంబంధించిన అంశం. ఉష్ణోగ్రతను నియంత్రించడం ద్వారా కెటామైన్ స్థాయి పెరగకుండా నిరోధించవచ్చు. నేను ముందే చెప్పినట్లు ఇక్కడ కిడ్నీలు దెబ్బతినటం లేదు. శరీరంలో కెటామైన్ ఉత్పత్తి మాత్రమే పెరుగుతుంది. కానీ మన ఆహారపు అలవాట్లు మార్పులు వస్తాయి. మన ఆహారపు అలవాట్లు మారతాయి. మాకు ఎక్కువ ఆకలి వేస్తుంది. ఈ కారణంగా రోగికి చాలా బరువుగా ఉండే కొన్ని వస్తువులను మనం తింటాము. అందులో అత్యధికంగా బెల్లం ఉంటుంది. వేసవిలో బెల్లం చాలా తక్కువగా తింటాను. మార్కెట్లో బెల్లం కూడా దొరకడం లేదు. కానీ చలికాలం వచ్చిందంటే దీపావళి వస్తుంది. ఆ తర్వాత రేవ్రీ, గజ్జాకున్నారు. ఈ వస్తువులన్నీ రావడం మొదలవుతాయి. మక్కికి రోటీ, సార్సన్ కో సాగ్ మరియు బెల్లం. ఈ బెల్లం రోగి ప్రాణాలను తీస్తుంది. దీన్ని ఎలా చూడాలి? దాన్ని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. చెరకు నుంచి బెల్లం తయారు చేస్తారు. మాకు చెరకు దొరుకుతుంది. చెరకు రసాన్ని తీస్తాను. ఆ రసం నుంచి కొద్దిగా బెల్లం తయారు చేస్తాను. ఈ బెల్లం ఒక రకమైన చెరకు సారన్. మొత్తం చెరకులోని పొటాషియం బెల్లంలో వస్తుంది. బెల్లం తినేటప్పుడు రోగి రిపోర్టులో పొటాషియం పరిమాణం పెరగడం చూస్తుంటాం. ఇప్పుడు ఈ పొటాషియం క్యాటరిన్ కంటే 1000 రెట్లు ప్రమాదకరం. ఈ ప్రమాదకరం దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. పొటాషియం మన కండరాలకు బలాన్ని ఇస్తుంది, కదలడం, ఊగడం. కానీ మన రక్తంలో దాని పరిమాణం పెరిగినప్పుడు అది మన కండరాలలో అలసటను సృష్టిస్తుంది. ఇప్పుడు మన గుండె కండరాలతో తయారైంది. ఇది ఎల్లప్పుడూ సంకోచిస్తుంది, విస్తరిస్తుంది, కుదించబడుతుంది, విస్తరిస్తుంది. ఈ కారణంగా మన రక్తం శరీరమంతా తిరుగుతుంది. కొన్ని కారణాల వల్ల మన గుండె ఆగిపోతే ఏమి జరుగుతుంది? మరణం సంభవిస్తుంది. ఇప్పుడు పొటాషియం పెరిగితే పొటాషియం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇది దాని సంకోచం మరియు విస్తరణను ఆపివేస్తుంది. మా పంపు ఆగిపోయి రోగి చనిపోతాడు. కాబట్టి మనం ఏం చేయాలి? అధిక పొటాషియం ఉన్న ఆహారాన్ని తినకూడదు, ముఖ్యంగా బెల్లం. ఎందుకంటే మన ఇళ్లలో, మార్కెట్లో బెల్లం చాలా దొరుకుతుంది. అందుకే దీన్ని పూర్తిగా నివారించాలి.
మీరు గుర్తుంచుకోవలసిన రెండవ విషయం ఏమిటంటే ఆకుకూరలు ఆవాలు, బచ్చలి కూర, బతువా వంటివి. శీతాకాలంలో ఈ ఆకుకూరలు మార్కెట్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ ఆకుకూరలను మనం తరచూ తింటుంటాం. కాబట్టి మనం తినే ఆకుకూరలు కూడా పొటాషియంను పెంచుతాయి. ఇది ఏదో పెరుగుతుంది. దీన్ని ఎలా తయారు చేయాలి? మీరు ఆవాలు ఆకుకూరలు తీసుకున్నారు. మీరు ఆవపిండి ఆకుకూరలను ఉడకబెట్టాలి. ఇది చాలా తక్కువగా ఉంది. ఆ తర్వాత దాన్ని తయారు చేసేటప్పుడు కాస్త ఎక్కువే. ఆవపిండి ఆకుకూరలు పొటాషియం ఎక్కువగా ఆవాలు ఆకుకూరలో లభిస్తాయి. అందుకే ఆవపిండి ఆకుకూరలు లేదా ఏదైనా ఆకుకూరలు తింటే పొటాషియం పరిమాణం పెరుగుతుంది. అందుకే ఆకుకూరలతో ఆవాలు తయారు చేయకూడదు. దానితో పాటు మరికొన్ని కూరగాయలు వాడాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు మెంతి క్యారెట్లు తయారు చేశారు. ఇప్పుడు మెంతి కూర కలిపే ఆవాలు ఆకుకూరలు తయారు కాలేదు. మీరు క్యారెట్ జోడించారు. క్యారెట్లతో కొద్దిగా మెంతులు కలపాలి. అది పనిచేస్తుంది. కానీ మెంతి కూర ఆవాలు ఆకుకూరలు వంటివి చేస్తే అస్సలు పని చేయదు. ఎందుకంటే ఇందులో పొటాషియం పెరిగే సమస్య ఉంటుంది. ఇప్పుడు దాన్ని పూర్తిగా ఆపాల్సిన అవసరం లేదు. మనం ఏదైనా దుస్తులు ధరిస్తే, ఉదాహరణకు రుచి కోసం మేము కొన్ని కూరగాయలపై కొత్తిమీర ఆకులను ధరించాము. మనం ఆ పని చేయగలం. మీరు కొన్ని పుదీనా ఆకులను ఉపయోగించాలనుకుంటే మనం అలా చేయవచ్చు. కొద్దిగా మెంతి కూర చేసి దానితో రోటీ తయారు చేసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. కాబట్టి ఈ చిన్న పరిమాణంలో మీరు కేవలం రుచి కోసం ఏదైనా ఉపయోగిస్తుంటే మీరు దానిని చేయవచ్చు. ఆవాలు ఆకుకూరలు తయారు చేయవద్దు. కాబట్టి ఈ రెండు ముఖ్యమైన విషయాలను మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. శరీరాన్ని ఉంచుకోవాలి. తినడం తాగడం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఏ వస్తువుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పాను. ఇప్పుడు ఈ 2 అంశాల గురించి మాత్రమే ఎందుకు చెప్పను? అది కూడా ముఖ్యమే. ఎందుకంటే ప్రతి సంవత్సరం చలికాలంలో పేషెంట్లను చూసినప్పుడు ఈ పొరపాటు వల్ల రోగి చనిపోతాడు. నేను నిజం చెబుతున్నాను, నేను కాదనను. ఈ తప్పు చేసే అంత పెద్ద సమూహంలో రోగి ఖచ్చితంగా ఉంటాడు. కాబట్టి మీరు ఈ తప్పు చేయనవసరం లేదు. ఈ ఏడాదిలో ఏ రోగికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాను. అందుకే ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చూస్తున్నట్లయితే బెల్లం వస్తువులు ఇంట్లోకి రావని మీ కుటుంబ సభ్యులకు చాలా స్పష్టంగా చెప్పండి. ఎందుకంటే ఇంట్లోకి వస్తే కాస్త కష్టమే. రాకపోతే ఎలాంటి ఇబ్బంది ఉండదు. రెండవది, మీరు కూరగాయలు మరియు ఆకుల గురించి చెప్పారు. ఇంట్లో అన్ని తీసుకోవాలి. మన పని సులువవుతుంది. కాబట్టి ఇవి 2 ముఖ్యమైన విషయాలు. డైట్ గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే డైట్ గురించి చాలా వీడియోలు చేశాను. మరియు ఈ వీడియో చివరలో మూత్రపిండాల వైఫల్య రోగుల ఆహారాన్ని సందర్శించడానికి మరియు అర్థం చేసుకోవడానికి ఒక లింక్ కూడా ఇస్తాను. కానీ వెళ్లే ముందు మీరు కొంతమంది రోగుల రిపోర్టులను చూడాలని మరియు వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని నేను కోరుకుంటున్నాను. ఈ కార్యకోల్ స్థాయి ఎందుకు తగ్గింది? మీ మదిలో ఏవైనా ప్రశ్నలుంటే ముందుగా ఛానల్లోకి వెళ్లి దానికోసం వీడియో తీసామా లేదా అని సెర్చ్ చేయండి. మీ మదిలో ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే, ఏదైనా వ్యాధి గురించి, మూత్రపిండాల వైఫల్యానికి సంబంధించిన ఏదైనా వ్యాధి గురించి నన్ను ఏదైనా అడగాలనుకుంటే, తరువాత ఏ అంశంపై నేను మీకోసం వీడియో తీయాలి అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం ద్వారా మాకు తెలియజేయవచ్చు. వీడియో ఎందుకంటే మూత్రపిండాల వైఫల్యం చిన్న వ్యాధి కాదు, ఇది పెద్ద వ్యాధి. ఒక్కోసారి మనం కూడా మిస్ అవుతాం. ప్రతి రోగికి సంబంధించిన ఇలాంటి అంశాలను టచ్ చేయడానికి ప్రయత్నిస్తాను. అయితే లూపస్ నెఫ్రిటిస్, ఐజీఏ నెఫ్రోపతి మాదిరిగానే ఇందులో రోగి బేస్ చాలా చిన్నది. కాబట్టి మీకు ఏదైనా అభ్యర్థన ఉంటే దానిని మేము మళ్ళీ చూస్తాము. అప్పుడు మేము ఖచ్చితంగా దానిపై వీడియో చేయడానికి ప్రయత్నిస్తాము. దీనితో నేను మీ అందరితో కలిసి ముందుకు వెళ్లాలనుకుంటున్నాను. తరువాతి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.